హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మశ్రీ అఫీషియల్. అయితే ఇంతకు ముందు వీడియోస్లో రామదేవుని కథ వ్రతం వీడియో పోస్ట్ చేశాను కదా, అప్పుడు చాలామంది అడిగారు అనమాట రామదేవుని స్టోరీ చెప్పండి అని చెప్పి. ఇప్పుడు రామదేవుని స్టోరీ మనం చెప్పుకుందాము. రామదేవుని స్టోరీ చెప్పుకుందాము. అసలు నా ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ వీడియో ఇది. నాకైతే ఈ కథ అంటే చాలా ఇష్టం. అసలు చాలా బాగుంటుంది. తర్వాత మీరు కూడా ఇదేయండి ఎట్లా ఉందో. ఈ స్టోరీ అయితే 10 పేజెస్ ఉంటుంది. స్టోరీ చెప్పాలంటే 1 అవర్ పడుతుంది కాబట్టి మనం ఒక 30 మినిట్స్ 40 మినిట్స్లో కంప్లీట్ చేసేద్దాము. కొన్ని రిపీటెడ్ సెంటెన్సెస్ ఉంటాయి, అవి అయితే కట్ చేసి నేను చెప్తాను ఈజీగా. స్టోరీ అయితే చాలా బాగుంటుంది, వినండి. ఈ శ్రీరామనవమి, అందులోనూ రామదేవుని కథ చదువుతున్నాను. ఇంకా నాకైతే స్పెషల్ అనమాట. అందులో ఫస్ట్ బ్లాగ్ వీడియో నా ఛానల్లో. నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను. ఇంకా లేట్ చేయకుండా కథ స్టార్ట్ చేసేద్దాము. కథ స్టార్ట్ చేసే ముందు ఒకసారి రామదేవుని దండం పెట్టుకొని మంచిగా కథ చెప్పుకుందాం. కథ చదివేటప్పుడు కొన్ని అక్షంతరాలు చేతిలో తీసుకుందాం. వాళ్ళ స్టోరీ అయితే చాలా బాగుంటుంది, వినాలి అసలు ఒకసారైనా. నేనైతే నాకు చాలా ఇష్టం. నాకు మనసు బాగున్నప్పుడైనా ఎప్పుడైనా వచ్చి రాసరాగా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా నేను కథ చదువుకున్న తర్వాతే నేను పడుకుంటున్నాను. ఈ మధ్య అంత బాగుంటుంది కథ అయితే. వినండి మీరు కూడా. శ్రీరామదేవుని కథ. నాగంభట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుడి పేరు నాగంభట్టు. ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె. వాళ్ళకి ఒక కుమారుడు ఒక కుమార్తె. కుమారుడి పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేస్తూ కుటుంబ పోషణ చేసేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకి కాశీకి వెళ్ళి ధనం సంపాదించాలని బుద్ధి పుట్టినది. అంటే వాళ్ళ డాడీకి మెయిన్ క్యారెక్టర్ నాగంభట్టు. ఆయనకి ఒక కూతురు ఒక కుమారుడు ఒక కొడుకు. కొడుకు పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. ఆయనకు నాగంభట్టుకి ఒకరోజు ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటంటే కాశీకి వెళ్ళి ధనం సంపాదించాలని చెప్పి ఒక ఆశ పుట్టింది. ఆయన ఇంకా కాశీకి ప్రయాణమే వెళ్తూ ఉంటాడు. కాశీకి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి వెళ్తున్నాడు కాశీకి. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో శూద్రుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమయ్యి, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారంట ఆయన్ని. అయ్యా, నేను ధనం సంపాదించట కొరకు కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, నీకు కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూట కట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళ్తే నీకు ధనము మూట కట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెప్తాము, వింటావా అని అడిగారు. నాగంభట్టు, అది ఏ కథ, ఏ దేవుడి కథ వివరించండి స్వామి, నేను వేడుకోనేను అని నారదుడు చెప్పడంతో కథ మొదలు పెట్టారనమాట. వాళ్ళు స్టార్ట్ చేస్తారంటే ఆయన కథ చెప్పడం. కానీ ఎంతో మీరు కూడా. పూర్వకాలమున కోసలమును రాజ్యము కలదు. ఆ రాజ్యమును పాలించేవారు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమయ్యి పాయాస పాత్రను ఇచ్చినారు. అంటే దేవతలు ప్రత్యక్షమయ్యి పాయసం పాత్ర ఇచ్చారు. అంతటా అది పట్టుకొని వెళ్ళి భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయకు 3 బారానులకు ఇచ్చినారు. 3 పాయసం భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగా చైత్ర శుద్ధ నవమి నాడు, అంటే ఈరోజు, పూర్వవస్తు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 4 కుమారులుగా జన్మించినారు. వారు దినదిన మాన్యులై బాలచంద్రుడి వలె పెరుగుతుండేది. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల ఇద్దరిని యాగ సంరక్షణ తనతో పంపమని దశరథ మహారాజుని అడగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ అతిబల విద్యను నేర్పించెను. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెళ్లాడి అహల్య పాప విమోచన చేసి పరశురాముని గర్భభంగం చేసి కైకై వ్రతము చేత 14 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండగా రావణాసుడు సీతను ఎత్తుకుపోగా లంకా దహనము చేసి రావణాసుడిని వధించి రాముడు రాజ్యమును ఏలుచుండిరి అని ఆ విప్తుడు మరలా రామదేవుని కథ విధానము చెప్పి ఇట్లు చెప్పిడి. రావణాసుడిని వధించి విభూషణులకు పట్టమునిచ్చి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకుల ఇసుకముగా రాజ్యమును ఏలుచుండురు అని వారు విప్తునకు మరలా రామదేవుని కథ విధానము ఇట్లు చెప్పిరి. ఇప్పుడు వ్రతం స్టోరీ అనమాట. వ్రతం ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. 5 లక్ష్మీ వారాలు, అంటే 5 గురువారాలు, 5 ఆదివారాలు పూజ చేసి
ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి 5 ఉండలుగా చేసి రామదేవుని నైవేద్యం పెట్టాలి. 5 ఉండల్ని ఒకటేమో చదివిన వాళ్ళకి ఇవ్వాలి, ఇంకోటేమో ఇరుగు పొరుగు వాళ్ళకి పంచాలి, ఇంకోటేమో భార్య పిల్లలతో కలిసి తినాలి, ఒకటేమో ముత్తైదువులు తాంబూలం ఇస్తారు అది వాళ్ళకి ఇవ్వాలి, ఇంకోటేమో రామదేవుడికి నైవేద్యంగా పెట్టాలి, అది కూడా ఇంట్లో వాళ్ళే తినేయచ్చు. ఈ విధంగా చేసుకోవాలని చెప్పి నారదుడు నాగంపట్టుకి మొత్తం స్టోరీ చెప్తారనమాట. వెంటనే నారదుడు తిరిగి ఇంటికి వచ్చి భార్య పిల్లలతో కలిసి 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు రామదేవుని వ్రతమును ఆచరించి కథ విధానం అంతా చెప్పుకొని తత్ఫలితముగా ధనము కలుగుటను గుర్తించినాడు. అందువలన 5 వారములతో ఆపకుండా తర్వాత కూడా యథావిధిగా కథను చెప్పుకుంటూ సంతోషంగా వాళ్ళు చాలా భేదవాళ్ళు కదా, ఈ కథ చేయడం వల్ల వాళ్ళు చాలా డబ్బు వస్తుంది, హ్యాపీగా ఉంటారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంపట్టి ఇంతకుముందు కాశీ వెళ్ళి ధనం సంపాదించాలనుకున్నాడు కదా, అప్పుడు వీళ్ళందరూ వచ్చి ఆయన ఆపేశారు కదా, అప్పుడు వెళ్ళాలనుకున్నాను, ఇప్పుడు వెళ్ళలేకపోయాను కాబట్టి ఇప్పుడు వెళ్దామని చెప్పి భార్యతో చెప్తాడు. ఏమని, నేను ఇట్లా కాశీకి వెళ్దాం అనుకుంటున్నాను, నీవు రామదేవుని కథ మాత్రం ఆపకండి అని చెప్పి భార్య పిల్లలతో చెప్పి ఆయన కాశీకి బయలుదేరుతాడు. ఆ మరునాడు ఉదయమున కుమారుడు మాయావరమునకు వెళ్ళి వచ్చి, అమ్మ రామదేవుని కథ చెప్తాను ఎందుకని రావమ్మ అంటే వాళ్ళ అమ్మని పిలిచి రామదేవుని కథ చెప్పుకుందాం తల్లి, వింటావా అని అడుగుతారు. ఆవిడేమంటుంది, పొద్దున్నే కథ ఏంటి వంట వేళ పగటి వేళ ఇప్పుడు కథ వినలేను నాయన అని చెప్తుంది. తర్వాత మళ్ళీ రాత్రి వేళ కథ చెప్తాను రామ్మ అని అంటాడు. ఇప్పుడేం కథ నాయన పగటి వేళ రాత్రి వేళ ఇప్పుడు నేను వెళ్ళాను అని అంటది ఆవిడ. ఆ కారణంగా రామదేవునికి కోపం వచ్చింది, దేవుడికి కోపం వచ్చింది. ఎలా వచ్చినా ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోదలో పట్టింది. అంటే వాళ్ళకి వచ్చింది అంతా కథ చెప్పుకోవడం వల్ల పూజ చేసుకోవడం వల్ల కదా వచ్చింది, అంతే ఎలా వచ్చింది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బిందులు చెంబులు గిన్నెలు అన్నీ దొర్లికిర్లి ఇరుగు పొరుగు వారి ఇంటిలోకి వెళ్ళిపోను. అప్పుడు వాళ్ళ కూతురు చూసి ఏమైనా ఉంచమని కోరమ్మ రామదేవుణ్ణి అని అడగగా ఆవిడ ఇలా అంటది, ఏదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినట. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోతూ ఉండగా ఆ కంచము సగమంచం పట్టుకుని లాగిందట. అంటే వెరైటీది పట్టుకుని గట్టిగా లాగితే ఒక అంచు ఇళ్ళకి వస్తుంది, ఒక అంచెము పొరిగింటి వారికి వెళ్ళిపోతుంది. మరునాడు ఉదయం ఏదో పని మీద ఈవిడ పొరిగింటి వారి ఇంటికి వెళ్తుంది. వెళ్తే ఇంటికి వెళ్ళి ఈ సగమంచు ఉన్న ప్లేట్ని చూస్తుంది. చూసి ఈ ప్లేట్ మాదేనండి అని చెప్తుంది. చెప్తుంటే వాళ్ళు అంటారు, మేమేమన్నా మీ ఇంటికి వచ్చామా, మీరేమన్నా మా ఇంటికి వచ్చారా, గిన్నె ఆ ప్లేట్ మా ఇంటికి ఎలా వస్తుంది అని చెప్పి అని అంటారు. ఆవిడకి కోపం వచ్చి, అలా కాదు మా ఇంటిలో ఉన్న సగమంచు కంచముని పట్టుకొస్తాను అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న సగమంచు కంచముని తీసుకుని వస్తుంది. అప్పుడు వాళ్ళు 2 పెట్టి చూస్తే ఆ 2 అతుక్కున్నప్పుడు ఇది కూడా మాదే అని చెప్పి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. అది ఇంకా నాగంపట్టి భార్య సిగ్గుపడి ఇంటికి వచ్చేసింది అనమాట. అప్పుడు కుమారుడు చూసి, ఏమైందమ్మా ఎవరేమన్నారు అని అడుగుతాడు. అది మాదేనని చెప్పి పుచ్చుకున్నారని చెప్తుంది. అప్పుడు కుమారుడు, అవును రామదేవుని కథ చెప్తాను ఇప్పుడైనా వింటావా అమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి, నేను కథ వినను కార్యము వినను, ఏ పనో పాటో చేసుకుని బతుకుతాను, కానీ రామదేవుని కథ మాత్రం చదవను అని చెప్తుంది. మరి అలా చెప్తుంది. మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోనుదట. నీ చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. అప్పుడు వాళ్ళ అన్న చెల్లెని తీసుకుని వెళ్తూ ఉంటాడు, ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి. ఆమె ఆజ్ఞ ప్రకారం నారాయణ భట్టు చెల్లిని వెంట పట్టుకుని ప్రయాణమై వెళ్తాడు. వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీ నుండి నాగంపట్టు తిరుగు ప్రయాణమై ధనము మూట కట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరకు వచ్చినాడు. అక్కడ ఒక కోనేరు కనిపించిందట. ఆ కోనేటిలో కాళ్ళు కడుక్కొని ఉండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుని పోయాను. అయ్యో అని నాగంపట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణ భట్టును చూచి, అమ్మాయి అబ్బాయి మీరు సుఖముగా ఉన్నారా అని అడగగా నారాయణ భట్టు ఏముంది నాన్నగారు, యథాప్రకారం ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతానంటే అమ్మ వినలేదు, కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. మాయావరమున చెమ్ము కూడా దొర్లిగిర్లి వెళ్ళిపోతుంటే నేను చెల్లి ఏదైనా ఉంచమని రామదేవుడిని కోరగా ఆ ఒక్క చెంబు మాత్రమే మిగిలినది అని జరిగిందంతా స్టోరీ వాళ్ళ నాన్నకి చెప్తారు. మొత్తం చెప్పిన తర్వాత అమ్మ చెల్లిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి ఆజ్ఞాపించింది. ఆవిడ ఆజ్ఞ ప్రకారం చెల్లిని తీసుకువెళ్తున్నాను, మీ ఆజ్ఞ ఏంటి నాన్నగారు అని చెప్పి ఆయన అడుగుతారు.
మీ అమ్మ చెప్పినట్లే చేయమని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మని వెంట పెట్టుకుని వెళుచుండగా వెళ్ళగా కొంత దూరం వచ్చేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెనిచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అతడు నాకు పెళ్లి వద్దు, పేరంటము వద్దు అని చెప్తాడు. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి ఇంకో బ్రాహ్మణుడు కనిపిస్తాడు. ఆయనేమో నా చెల్లెనిచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నాకు పెళ్లి వద్దు, పేరంటము వద్దు, ఇదివరకే నాకు 2 భార్యలు ఉన్నారు అని. మరలా కొంత దూరం వెళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపిస్తుంది. ఆ తోటలో అన్నా చెల్లెలు ఇద్దరు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉంటాడు. ఆయన చూసి నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెనిచ్చి పెళ్లి చేసుకుంటావా అని. పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ నాకు ఒక గురువు గారు ఉన్నారు, ఆయన ఆజ్ఞ ప్రకారం చేసుకుంటానని చెప్తాడు. అయితే నారాయణ భట్టు ఆయన ఎక్కడ ఉంటారు చెప్పు అని అంటే ఫలానా తోటలో ఉంటారని చెప్తాడు. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, మీరు తమరు ఒప్పుకుంటారా అని అడుగుతాడు. అంతా గురువుగారు విన్న తర్వాత బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చెయ్యండి అని అంటారు. ఇప్పుడు నారాయణ భట్టు గురువుగారికి నమస్కరించి నారాయణమ్మని ఇచ్చి పెళ్లి చేసినాడు. తర్వాత ఈయన కూడా వాళ్ళతోనే ఉంటాడు. ఇంకా రామదేవుని కథ తర్వాత కూడా రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారంట. అలా కొన్నాళ్ళేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరాల భూమిని దారపోస్తాం, తీసుకోవాల్సిందని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, కథ అయిన పింబట తర్వాత తీసుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత రామదేవుడు రాగి చెంబుతో నీళ్లు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించండి 4 ఎకరాల భూమిని వారికి దారపోసి ఆ వ్యక్తుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వారు ఆ 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ కథ చెప్పుకుంటూ అక్కడే హ్యాపీగా ఉన్నారు, అక్కడే సంతోషంగా ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనము కట్టించి దానితో కొంత ధనమును పుణ్య దంపతులు దారపోయారని చూస్తారు. అయితే ఆ రాజుగారు ఎంత వెతికినా ఆయనకి నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదనమాట. అలా దొరకకపోతే ఒక రోజు రామదేవుడు ఆయన కళ్ళకు వచ్చి, ఈ ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వాళ్ళకి భూమిని ఇల్లుని ఇవ్వమని చెప్తారు. మరునాడు ఉదయమే నారాయణమ్మ ఆమె భర్త ఉన్న పూల తోటకు 16 మంది పోయి పల్లకిని పంపించారు. ఏమంటో మా దేశపు రాజుగారు మీకు ఒక గృహమును కొంత ధనమును ఇవ్వమని చెప్పారు, మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపినారు, మీరు రావాల్సిందిగా కోరుతున్నామని అడుగుతారు. మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి, తర్వాత వెళ్దాం అనగా ఆ పుణ్య దంపతులను తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారపోసి వెళ్ళిపోయినారు. అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళలా మీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకొస్తాను, నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తన ప్రయాణమై వెళ్ళిపోయినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది. ఇప్పుడు ఈయన రామదేవుని వెతకడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు 4-5 స్టోరీస్ 4-5 కనిపిస్తారు. వాళ్ళు కూడా కష్టాల్లోనే ఉంటారు. వాళ్ళకి ఈ రామదేవుని కథ చేసుకోమని చెప్తూ ఈ స్టోరీ అంతా ఇంకా ఉంటుంది. ఇక్కడ నుంచి పార్ట్ 2. రామదేవుని వెతకడానికి వెళ్తాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఆ గ్రామంలో ఒక గొల్లవాడిని చూసి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏమిటి అని అడిగాడు. ఏముంది నాయన, నేను పుట్టకతోనే ఆంధుణ్ణి, అంటే పేదవాడిని అనే అర్థం, పేదవాడిని. వాళ్ళు వడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమని కూర్చోమనగా కూర్చున్నాను, నా అవస్థ ఇలా ఉంది బాబు అన్నాడంట. నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను వింటావా అని అడిగాను. గొల్ల అలాగే వింటాను అని చెప్పాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవాడికి కొంచెం కళ్ళు కనిపించవట. కళ్ళు కనిపించవంట. ఈయన కథ చెప్పిన తర్వాత ఆయన కొంచెంగా కళ్ళు కనిపించడం మొదలవుతుందంట. అప్పుడు ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉందంటే వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏదేముండవో చెప్పు నాయన, నేను నిన్ను పూజ చేసుకుంటాను. ఆయన బట్టి నవ్వుతాడు. నేను ఏ దేవుణ్ణి కాదు, ఇదంతా రామదేవుని కథ మహత్యము. 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారాలు పూజ చేసుకుని ఆవు నూనెతో దీపం పెట్టుకుని ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవునకు, ముత్తైదునకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి పంచి భార్య పిల్లలతో తినవల్లని చెప్పి వెళ్ళిపోయాడు. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కూర్చున్నాడట.
ఆ రాజును చూసి నారాయణ భట్టు ఏమి రాజుగారు ఏమైంది విచారిస్తున్నారు అని అడిగాడు. ఆయన నా రాజ్యంలో పరాయి రాజులు తీసుకున్నారు, నేను సకుటుంబంగా పారిపోతుండగా నా భార్య పిల్లలు దారి తప్పిపోయారు, నా అవస్థ ఇలా ఉంది నాయన అని చెప్పాడు. సరే నేను ఒక కథ చెప్తాను వింటారా అని నారాయణ భట్టు అడగగా ఆ రాజుగారు అలాగే వింటాను చెప్పవలసిందిగా మహానుభావ అని అనను. నారాయణ భట్టు రామదేవుని కథమంతా చెప్పి అంతటా అయిపోయారు కదా, వాళ్ళు వచ్చేస్తారు, పరాయి వాళ్ళు తీసుకున్న రాజ్యం కూడా వీళ్ళకి వచ్చేస్తుంది. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టుని చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడివో చెప్పండి, నేను మిమ్మల్ని పూజ చేసుకుంటాను అనగా అని చెప్పక నారాయణ భట్టు, నేను దేవుణ్ణి కాదు, ఇదంతా రామదేవుని కథ మహత్యము, మీరు కూడా 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారాలు పూజ చేయమని రథ విధానం అంతా మరొకసారి వివరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్టు అలా కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ ఒక స్త్రీ అక్కడ విచారిస్తూ కూర్చుని ఉంటుంది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె, ఏముంది నాయన, నాకు చిన్నతనంలో పెళ్ళయింది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నిన్ను ఇలా చూస్తాము అని చెప్పి నన్ను వదిలేశారు, నా అవస్థ ఇలా ఉంది నాయన అని చెప్పి ఆవిడ చెప్తుంది. అప్పుడు మళ్ళీ నారాయణ భట్టు ఇంకోసారి కథ విధానం అంతా ఆవిడ అడుగుతాడు, నేను ఒక కథ చెప్తాను వింటావా అంటే సరే వింటానని చెప్తుంది. అప్పుడు మళ్ళీ రామదేవుని కథ విధానం అంతా చెప్పి చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తరిమి వేసిన తల్లిదండ్రి అత్తమామలు కూడా వచ్చినారు. ఆమె సంతోషించి నారాయణ భట్టుని చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవునివో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటామని అడుగుతుంది. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని కథ మహత్యము, 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారాలు మానకుండా పూజ చేయాలని వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వస్తుంది. ఇక్కడ బాగుంటుంది చూడండి. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, నేను పూజ చేసుకుంటాను, కొంచెం చోటు ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ, మా ఇంట్లో మడి ఆచారం లేదు అని చెప్తుంది. ఇల్లు లేదు, వాకలు లేదు అని ఆవిడ కొంచెం కోపంగా చెప్తుంది. నారాయణ భట్టు, కోనేరు అయినా చూపించి తల్లి అని అడుగుతారు. అందుకు ఆమె, తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరు ఉంది, వెళ్ళమని చెప్తుంది. నారాయణ భట్టు స్నానం చేసి అక్కడే మడిబట్ట ఆరవేసుకుని ఇవ్వనన్న ఇల్లాలి అరుగు మీదకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చు పీటకు పసుపు రాసి అక్కడే రామదేవుని పట్టం ఉంచి కథ విధానం అంతా చెప్పుకుంటాడు. పూజ అంతా ఇంక మనం చెప్పుకున్నాం కదా, పూజ అట్లా చేయడంతా చేసుకుని చెప్తాడు. ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదములు ఇచ్చినాడట. ఆమె పుచ్చుకుని ఇంటి లోపలికి వెళ్ళిపోయినది. కొన్ని అక్షింతలు ఆయన తలపైన వేసుకొని కొన్ని ఏమో వాళ్ళ ఇంటి పైన వేస్తాడు. ఇంకా ఆయన అటల్లగానే ఇల్లు ఇంద్రభవనంలా మారిపోతుంది. అప్పుడు ఆమె భర్త ఏదో పని మీద బయటికి వెళ్తాడు. అప్పుడేమో ఇంకా ఈయన వస్తే ఇల్లు మాది కాదనుకుంటే కంగారు పడతాడని చెప్పి ఆవిడ వీధి చివరన అరుగు మీద కూర్చుని ఆయన కోసం ఎదురు చూస్తుంది. ఇంతలోనే ఆయన భర్త వడ్లు మూటలు తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన కంగారు పడతాడు, ఇల్లు మాది కాదు కదా అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఇంతలో ఈవిడ చూసి, ఈ ఇల్లు మందేనండి, ఈ ఇల్లు ఇలా ఎందుకు చెప్తాను రండి అని చెప్పి జరిగిందంతా చెప్తుంది ఆయనకి. అప్పుడు ఆయన, పిచ్చిదానా, ఇట్లా ఆయన దేవుడిలాగా వచ్చి ఇట్లా చేస్తంటే ఎందుకు వద్దన్నావు అని చెప్పి ఆయన తిట్టి, ఆయన ఎటు వెళ్ళాడు చెప్పు అని చెప్పి ఈవిని అడిగితే, ఇట్లా తూర్పు దిశగా వెళ్ళాడు అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఈయనతో నారాయణ భట్టు వెతుక్కుంటూ ఈమె భర్త కూడా అటే వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించను. మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సిందని మేము పూజ చేసుకుంటామని అనెను. అందుకు నారాయణ భట్టు మీ ఇంటికి ఇప్పుడు రాలేను, నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు మీకు ఇల్లు ఇవ్వనని చెప్పారంట కదా, కాబట్టి తప్పు మాదే, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అని అడుగుతారు. మీరు ఏ దేవుడిగా చెప్పండి, మేము పూజ చేసుకుంటాము అనగా, నారాయణ ఎవరన్నారు, మీ తప్పేమీ లేదు, అడగడం నాదే తప్పు, నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవునికి వెతుకుటకు వెళుతున్నాను, నేను ఏ దేవుణ్ణి కాదు, ఇదంతా రామదేవుని కథ మహత్యము, నీవు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారాలు పూజ చేసుకుని కథ విధానం అంతా ఆయనకి మళ్ళీ ఇంకోసారి చెప్తాడు. ఈయనకి అసలు ఎంత ఒప్పుకో చూడండి, అసలు కనిపించిన వాళ్ళకంతా ఈయన మహత్యం, ఈయన కథ స్టోరీ చెప్తూనే ఉంటాడు. ఆయన అంత భక్తి రాముడు అంటే. మళ్ళీ ఆయనకి మొత్తం చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి కథలోనే ఎంత మహత్యం ఉందంటే రథం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని చెప్పి పూజ చేసుకుని కథ విధానం అంతా చెప్పుకొని అష్టైశ్వర్యములతో తొగుతున్నారంట. హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలు లేక అర్ధరాత్రి అనక అరణ్యముల బాట పట్టి వెళ్ళిచుండగా కొంత దూరం వెళ్ళేసరికి కళ్ళు తిరిగి పడిపోతాడు.
ఈయనకు కళ్ళు కళ్ళు తుడిచి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటికి భోజనం చేద్దు కానీ రమ్మని పిలుస్తాడు. నేను రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను. వచ్చినారో రామదేవుడే వచ్చి ఆయనకి ఇన్ని చేస్తాడు. ఆయన తెలియదు కదా నేను రామదేవుని వెతుకుటకు వెళ్తున్నాను, నేను ఇప్పుడు మాత్రం రాలేను, భోజనం చేయలేను. అప్పుడు తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరు ఉన్నదని రామదేవుడు చెప్తాడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానము చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు, బాబిడి కంచాలు కనిపించినాయి. రామదేవుడు సీతమ్మ యోధుడై నేనే రామదేవుడిని చెప్పగా, అయితే కావచ్చు మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా, అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూతి రేఖలతో, నడుమున నాగాభరణముతో, శిరసున గంగతో, పక్కన పార్వతితో, త్రిశూలము త్రినేత్రములతో నందివాహన రూపుడే విశ్వేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారి ఇట్లు సూత్రం చెప్పెను. వందే శంభు ముపాతిం, వందే శంభు ముపాతిం సురగురం, వందే జగత్కారణం, వందే ప్రసన్నాభూషణం మృగధరం, వందే పశుమ్నాపతిం, వందే సూర్య ససకావన్యం నయనం, వందే ముకుందాప్రియం, వందే భక్తజనశ్రయం చ వరదం, వందే శివం శంకరం. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాల్సిందని కోరగా, అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంకు చక్ర గదాధారుడై నమిలి పింఛమును ధరించి ప్రత్యక్షమైనాడు. నారాయణ భట్టు వారిని కూడా ఇట్ల సూత్రము చేసినాడు. విష్ణు సూత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాగారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగి ముద్రాంతే గమ్యం, వందే విష్ణుం భవభవహరం సర్వలోకైకనాథం అని నారాయణ భట్టు నాకు రామదేవుడు కూడా ప్రత్యక్షం కావాలని కోరగా శ్రీరాముడు ప్రత్యక్షమవుతాడు. శ్రీరామస్తుతి. శ్రీరామ దివ్య మునీంద్ర చిత్త నిలయం, సీతా మనోనాయకం, వాల్మీకి కోదర్భవ కామోర్ధి ససినం స్మరాణం చిత్మనం నిత్యం నీలకాయ మామలం నిర్వాణ సందయాకం శాంతం సర్వమయం శివకరం శ్రీరామచంద్రం భజే. తప్పులు చదివితే క్షమించిన ఆయన శ్రీరామచంద్రమూర్తి అని సూత్రం చెప్పేసరికి హనుమాన్విత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతముగా శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని అడగగా, నారాయణ భట్టు అలాగే భోజనం చేస్తానని చెప్తాడు. భోజనం తర్వాత నాతో వస్తానని అభయమిస్తేనే నేను భోజనం చేస్తాను అని చెప్పి రామదేవుడి దగ్గర మాట తీసుకుంటాడు. రామదేవుడికి నారాయణ భట్టు అలాగే వస్తానని అభయం ఇచ్చినాడు. అప్పుడు సీతామహాతల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నములు వండి వెండి పీటలు, బామిడి కంచాలు వేసి ఇవన్నీ రెడీ చేసి సీతమ్మ తల్లి వాళ్ళందరికీ భోజనం పెడుతుంది. భోజనం అయిన తర్వాత కర్పూర తాంబూలాలు తీసుకొని నారాయణ భట్టు నాతో వస్తా అన్నావు అని చెప్పి రాముడిని అడుగుతారు. సరే నేను వస్తాను, నువ్వు ముందు వెళ్ళు, నేను వెనక వస్తాను అని చెప్పి రామదేవుడు చెప్తాడు. అలా సరే అని చెప్పి ఆయన స్టార్ట్ అవుతాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి వెనక్కి తిరిగి చూడగా అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంతా నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్చగిల్లి నేల మీద పడిపోతాడు. అప్పుడు రామదేవుడికి దయ కలిగి ఒక ముసలి వేషంలో వచ్చి నారాయణ భట్టు మొహము తుడిచి నీళ్ళు లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏమి ఇలా పడిపోయావని అడుగుతారు. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తప్పీశ్వరులు తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకుంటకు నేను ఎంతటి వాడును, నా తప్పులు క్షమించి నాతో రావాల్సిందని రామదేవుణ్ణి అడుగుతాడు నారాయణ భట్టు. అలాగే వస్తానని చెప్పి నువ్వు వచ్చినప్పుడు ఎవరెవరికి ఇంటికి వెళ్ళావో వాళ్ళ ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపైన వెక్కించుకుని తీసుకెళ్ళమని నారాయణ భట్టు అని అడుగుతాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపైన వెక్కించుకుని కొంత దూరం వెళ్ళేసరికి ఇల్లు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా విచారగస్తురాలైన స్త్రీ దగ్గరికి, తర్వాత గొల్లవాడింటికి, రాజుగారింటికి, వీళ్ళందరింటికి రామదేవుడి ఇంటికి వాళ్ళందరూ రామదేవుడి కథ చెప్పుకొని విని
వారికి అదృష్టములు భోగభాగ్యములు ఎడబాటకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ కాచి రక్షించారట. అట్టు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలింటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు కూడా రామదేవుని కథ చెప్పుకుంటూ చూసి సంతృష్టులై వారికి అష్టైశ్వర్యములు సిరి సంపదలు ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినాడట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి వచ్చిన అన్నయ్యను చూసి కాళ్ళు చేతులు కడుక్కోమని నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది. సకల మర్యాదలు చేసినది. నారాయణ భట్టు మర్యాద చేయక్కర్లేదు, ఇప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకుని వచ్చుచున్నాను, నీవు నీ భర్త మన ఇంటికి రావాల్సినదిగా, మనమందరము కలిసి రామదేవుణ్ణి పూజ చేసుకుందామని చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తానని చెప్పి నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్ రామదేవుడు అందరూ కలిసి ఇంటికి వెళుతూ ఉంటారు. వచ్చేసరికి గ్రామంలోని కొందరు వారిని చూసి వారి తల్లిదండ్రులకు, ఏమంటే నాగంభట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు అలాగే ఇంకెవరో కలిసి వాళ్ళందరూ కలిసి మీ ఇంటికి వస్తున్నారు అని చెప్పారు. వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ సంతోషంతో కుమార్తెను కౌగిలించుకుపోయారట. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను, మీరింటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి దానిపైన రామదేవుని పటము పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదము చేసి 5 ఉండలుగా చేసి పూజకు అన్ని సిద్ధము చేశాక కబురు చేయండి, అప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకుని వచ్చిందని చెప్పినాడు. వారు సంతోషముతో అతడు చెప్పిన ప్రకారము అంతా సిద్ధము చేసి అతను రమ్మని పిలిచినారు. అప్పుడు సంతోషంతో రామదేవుని తమ భుజ ఆ ఊరిలో 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు రామదేవునితో తండ్రి, మా ఇంట్లో మీరు కుడిపాదము పెట్టవలను అని ప్రార్థించగా, అప్పుడు రామదేవుడు వారింటిలో కుడిపాదము పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినదట. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడితో, నేను పేదవాడును, నిన్ను తప్ప వేరెవరిని నేను పూజించలేదు, నీ భక్తుడను కాబట్టి అపరాధముగాను అపచారమునుగాను భావించకుండా నాకున్న ఈ పుచ్చుపీటయే సింహాసముగా దయించి దానిపైన తమను కూర్చోవలసినదని వినయముగా ప్రార్థించినాడు. రామదేవుడు ఆ పీట మీద కూర్చోగానే అది వజ్రాలు వైడూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనముగా మారినదట. అంత లక్ష్మణ భరత శత్రుఘ్నాది పరివాహ సమేతముగా శ్రీరామచంద్రమూర్తి ఇంటిలో ఆసీనులై వెలిసినారట. ఆ పూట రామదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకొని అక్షింతలు తమ శిరసు పైన వేసుకుని ఒక బీదవాడు వచ్చి, ఏమండో నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, ఒప్పుకుంటారా? ఇక అంతా చేసి అన్నీ జరిగేసరికి ఆయనకి పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేస్తాం, మీరు చేసుకుంటారా అని అడుగుతారు. అలాగే చేద్దామని చెప్పి నాగంభట్టు పాకలు పందిళ్ళు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలతో తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకు 70 యాగాల పెళ్లి చేసినాడట. నారాయణ భట్టు అతని భార్య, నారాయణమ్మ ఆమె భర్త. అంటే వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టరు, బ్రదర్ వైఫ్, సిస్టర్ హస్బెండ్ అందరూ కలిసి మళ్ళీ రామదేవుని కథ చెప్పుకుంటారు. రామదేవుని రథము పట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదము చేసి ఆవు నెత్తితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్య మూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారాలు పూజ చేసి నైవేద్యం పెట్టి మానకుండా కథ చెప్పుకున్నారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయురారోగ్య వృద్ధిని అష్టైశ్వర్యములు ఎడబాటకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినాడట. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అదృష్టములతో అష్టైశ్వర్యంతో సుఖముగా నుండిరి. శ్రీరాముని కథ సమాప్తం. జై శ్రీరామ్. ఈ స్టోరీ మీకు ఎట్లా అనిపించిందో మొత్తం విన్న తర్వాత కామెంట్ చేసి చెప్పండి. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.